ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీకి చెందిన మధు మల్లికార్జున్, బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ కుమార్తో పాటుగా వారి అనుచరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరంతా కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా ఉన్నారు. వీరితో పాటుగా వైఎస్సీపీలో చేరిన వారిలో పీజీ రాంపుల్లయ్య యాదవ్, మోనికారెడ్డి, లోక్నాథ్ యాదవ్, ప్రదీప్ వెంకటేష్ యాదవ్, నరసింహులు యాదవ్, షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్తో పాటుగా పలువురు నేతలు ఉన్నారు. అధికార పార్టీలో ఉన్న నేతలంతా వైఎస్ఆర్సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. అయితే స్థానిక రాజకీయ పరిణామాలు, కారణాల వల్ల వారంతా కూటమిని వీడి వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ను తీసుకువచ్చారు. ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ డిజిటల్ బుక్ కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు. అంతేకాకుండా రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ విషయాన్ని ఈ బుక్లో నమోదు చేసుకోవాలన్నారు. దీనిలో నమోదైన కేసులపై అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు నియమిస్తామన్నారు. అన్యాయం చేసిన వాళ్ళు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ రోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగిస్తామన్నారు. అన్యాయం చేసిన వారిని ఎక్కడున్న వెతికి పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.